ఒక నత్త, కుక్క, ఆ తర్వాత ఇంకొక ర్యాబిట్ అన్ని కలిపి ఒకసారి రేస్ పెట్టుకుందాం అనుకున్నాయి. ఆ రేస్ లో నత్తకి తెలుసు నేను ఖచ్చితంగా ఓడిపోతా అని చెప్పేసి సరే అని చెప్పేసి రేస్ పెట్టేసుకున్నాయి. ఆ తర్వాత ఆ రేస్ కి వెళ్ళాయి. నత్త ఆబ్వియస్ గా ఓడిపోయింది. అయితే ఈసారి నత్త ఏం చేసిందంటే ప్రిపేర్ అయ్యి ఒకసారి రేస్ చేద్దామని చెప్పేసి బాగా ప్రిపేర్ అయిపోయింది. రేస్ కి వెళ్ళింది, మళ్ళీ ఓడిపోయింది. ఎందుకంటే నత్త కదా ఆబ్వియస్ గా. ఆ తర్వాత ఏం చేసింది, మళ్ళీ రేస్ పెట్టుకుందాము, ఈసారి నేను ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి వస్తా అని చెప్పేసి ఇంకా గట్టిగా ప్రిపేర్ అయింది. ఎంత ప్రిపేర్ అయినా కూడా ఖచ్చితంగా ఓడిపోతుంది అని చెప్పేసి ఆ కుక్కకి ఆ తర్వాత ర్యాబిట్ కి తెలుసు. అయినా కూడా సరే అని చెప్పేసి రేస్ కి వెళ్ళిపోయింది. ఈసారి గట్టిగా వర్షం పడ్డది. అప్పుడు ఏం జరిగింది, కుక్క ఆ తర్వాత ర్యాబిట్ రేస్ లో ఉన్నప్పుడు కింద పడ్డాయి. రేస్ లో సరిగా పార్టిసిపేట్ చేయలేకపోయింది. ఆ రెయిన్ నత్తకు అడ్వాంటేజ్ అయిపోయింది. ఆ రెయిన్ లో నత్త స్లైడ్ అయిపోయి ఫాస్ట్ ఫినిష్ లైన్ కి వచ్చేసింది. నత్త విన్ అయింది. 99% ఛాన్సెస్ లేవన్నమాట అసలు నత్త విన్ అవ్వడానికి. ఆ 1% ఛాన్స్ అటెంప్ట్ చేసి గెలిచేసింది. మారల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మనకి ఎంత స్కిల్ ఉన్నా కరెక్ట్ ప్లేస్ లో పడాలి. ఒకవేళ మన కరెక్ట్ ప్లేస్ లో పడితే మన స్కిల్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. లేదు మనం రాంగ్ ప్లేస్ లో ఉన్నామంటే నీకు ఎంత స్కిల్ ఉన్నా కూడా వేస్టే.